నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి రాజకీయంగా కేవలం కర్నూలు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగాను ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా చిరపరిచితుడైన నాయకుడు. బైరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే రాజకీయంగా అనేక దశాబ్దాలుగా కీలకమైనటువంటి పాత్ర పోషించిన నేత. ఆయన వారసురాలుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి పలు పార్టీలు మారి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత నంద్యాల ఎంపీ టికెట్ తెచ్చుకుని 2024లో పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఇప్పుడు పార్లమెంట్లోనూ అదేవిధంగా సోషల్ మీడియాలోనూ ఆమె చాలా క్రియాశీలకంగా ఉంటున్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, వైఎస్ఆర్సీపీ పార్టీ మీద దాడి చేసేదానికి ఆమె ఎక్కడా వెనకడుగు వేయటం లేదు. కానీ తీరా చూస్తుంటే ఆమెకు బయట పల్లకీ మోత, ఇంట్లో ఈగల మోత అన్నట్టుగా మారినట్టు కనిపిస్తుంది. స్వయంగా ఆమె తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా ఉన్నప్పటికీ టీడీపీ ఎమ్మెల్యేలు ఎవరు ఆమె తీరుని సహించడం లేదు అనేటువంటి రీతిలో ప్రచారం సాగుతోంది. ఆమె ధోరణితో ఎమ్మెల్యేలు ఎవరు ఆమెకు సహకరించడం లేదు అనేటువంటి వాదన బలపడుతుంది. చెప్పాలంటే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, బైరెడ్డి శబరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసే బగ్గుమనేటంత రీతిలో వైరుధ్యం ఉంది అనేటువంటి చర్చ సాగుతోంది. ఎంపీగా గెలిచి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు బైరెడ్డి శబరి ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగు పెడితే ఒట్టు. దేనికి సంకేతం? కనీసం అఖిలప్రియ, బైరెడ్డి శబరి ముఖం చూసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు. ఏమో జరుగుతుంది? ఆమె తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అఖిలప్రియ. ఈమె నంద్యాల నుంచి అదే నియోజకవర్గం సంబంధించినటువంటి నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి. ఎందుకని వీళ్ళిద్దరి మధ్య ఇంత వైరం సాగుతోందంటే వాస్తవానికి 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనే బైరెడ్డి శబరికి వ్యతిరేకంగా భూమా అఖిలప్రియ భర్త నామినేషన్ కూడా దాఖలు చేశారు. చివరి వరకు నామినేషన్ ఉపసంహరించడానికి కూడా ఆయన సస్యమీరా అన్నారు. ఆఖరిలో పార్టీ అధిష్టానం తీవ్రమైనటువంటి ఒత్తిడి పెట్టడంతో చివరిలో తన నామినేషన్ని ఉపసంహరించుకున్నారు. అలాంటి ఎన్నికల ముందు నుంచి ఉన్నటువంటి విభేదాలు గెలిచిన తర్వాత మరింత పెరిగాయి అనేటువంటి ప్రచారం సాగుతుంది. బైరెడ్డి శబరికి కేవలం ఆళ్లగడ్డలో అఖిలప్రియతోనే కాదు, డోన్లో గౌరు చరితారెడ్డితో కూడా ఆమెకు పెద్ద తగాదా సాగుతోంది. గౌరు చరితారెడ్డి కూడా ఎంపీని బేఖాతరు చేస్తున్నారు. ఎంపీ మాటను లెక్క చేస్తున్న దాఖలాలు లేవు. ఎంపీకి తగినంత గౌరవం ఇవ్వడం లేదు అని బైరెడ్డి శబరి శిబిరం ఇప్పుడు తల్లడిల్లిపోతోంది. ఆఖరికి ఎంపీ లేఖల ఆధారంగా ఎటువంటి పనులు తన నియోజకవర్గంలో జరగడానికి లేదు అనేటువంటి ఆదేశాన్ని గౌరు చరితారెడ్డి ఇవ్వడంతో ఇదొక వివాదంగా మారుతోంది. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలతో తగాదా పెట్టుకున్నారు ఎంపీ అనుకుంటే, మంత్రిగా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డితో కూడా ఏ మాత్రం బైరెడ్డి శబరికి పొసగడం లేదు అనేటువంటి ప్రచారం ఉంది. ఇక ఆమె సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఎమ్మెల్యేతో కూడా ఆమెకు విభేదాలే. శ్రీశైలం ఎమ్మెల్యేతో కూడా ఆమెకి ఏమాత్రం సఖ్యత లేదు. ఇట్లా మొత్తం తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలతో కూడా శబరికి సఖ్యత ఉన్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు. దీంతో బైరెడ్డి రాజశేఖర రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లో అడుగుపెట్టి ఇప్పుడు ఏకంగా ఎంపీగా పార్లమెంట్లో చురుగ్గా చొరవగా వ్యవహరిస్తున్నప్పటికీ సొంత నియోజకవర్గంలో మాత్రం బైరెడ్డి శబరి ఆటలు సాగడం లేదు అనేటువంటి వాదన బలపడుతోంది. మరి ఈమె ఎంతకాలం సహిస్తారు? తన పార్టీ నేతలే తనను ఖాతరు చేయకుండా ఆఖరికి అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్గా మాండ్రు శివానందరెడ్డికి పోస్టింగ్ రాకుండా కూడా బైరెడ్డి శబరి ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రయత్నాలన్నింటినీ అధిగమించి శివానందరెడ్డి నేరుగా నామినేటెడ్ పోస్ట్ తెచ్చుకున్నారు అనేటువంటి ప్రచారం కూడా ఉంది. ఇలాంటి తరుణంలో అటు సొంత నియోజకవర్గం నందికొట్కూరు, మొత్తం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరితోనూ సఖ్యత లేని శబరి వ్యవహారం ఎన్నాళ్ళని ఈ రీతిని సాగుతుంది? ఆమె ఎంతకాలమని సహిస్తుంది? ఈ విభేదాలు ఏ రీతిలో మరింత బహిర్గతమయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇదే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నేతలకు పెద్ద సమస్యగా పరిణమిస్తున్నటువంటి అంశం.